తినిపి పంతులు ఒక బర్గరు. ఇక తీసావా అన్న? పంతులు గారు హాయ్ చెప్పండి. అని అన్ని సంవత్సరం పనులు చేస్తాను అన్న పంతులు. నాకేమో ఐస్ క్రీమ్, అన్నకేమో టాటా గ్లూకోస్, నువ్వేమో మజానా పంతులు. ఓరానా మాకే వస్తలేదురా అంటే నీకెందుకురా అవన్నీ? అబ్బా చింపేసి పడేసినావు. ఉన్న దగ్గర ఉండవురా పంతులు, ఏదో ఒకటి చేస్తావురా. అన్న పడ్డదా? అబ్బా నువ్వు చింపుతావు అని తెలుసురా పంతులు. కింద పడ్డది. అరే చూసి ఎట్లా అన్నా అనేసి కింద పడేసి ఏం మళ్ళీ కొంచెమే పడ్డది. ఆనే పడేసినావు టైర్ కన్నా. అవదాం ఎందుకురా పంతులు. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన టైం వచ్చి 4:30 అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం మన క్యారెట్, వైట్ రైస్ ఇంకా ఆమ్లెట్ గైస్. మా డాడీ ఇప్పుడే వర్క్ అని వచ్చిండు, మా మమ్మీ కూడా గైస్. సో బిజీగా అయితే మూవీ అయితే వస్తున్నారు, ఎందుకంటే ఈరోజు వాన పడేటట్లు ఉంది గైస్. వెదర్ మొత్తం కూల్ అయిపోయింది చూడవచ్చు. సో మనకైతే ఈరోజు షాప్లో లేట్ అయిపోయింది గైస్. తినే టైంలోనే గిరాకు వచ్చింది. సో మనతో ఫాస్ట్ అయితే తినేద్దాం. సాస్ ప్యాకెట్ ఎన్ని ఇచ్చిన పంతులు? 2 ఇచ్చిండాడు. అరే ఇంకొకటి అడిగేది ఉండే అన్న, సరే అయిపోదు పంతులు. మా దుకాణంలో సాస్ ప్యాకెట్లు వేసినా కూడా డ్రాలు ఉన్నాయా? నువ్వే వేసినావు కదరా? ఎందుకు తెలియదురా బాయ్, చెప్పు ఒక మాట. చల్ల వర్షం పడే టైంలో ఇంకో అన్న పంతులు వాళ్ళ పిల్ల. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ పొద్దుగానే తిరుగుతుంది అదే పిల్ల. ఓన్ కోసమో తెలియగానే తిరుగుతుంది ఆ పిల్ల. పంతులు తెచ్చుకపోరా ఏమన్నా ఒకటి. సో హే కదా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం కూడా 9:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి, సో మా ఇంట్లో అయితే తినేసినారు గైస్. స్పెషల్ వచ్చేసి ఏముందొచ్చు. సో ఇందులో అయితే మన బెండకాయ కర్రీ, సో ఇందులో వచ్చేసి మాత్రం ఎగ్ కర్రీ, సో ఇదైతే నా ప్లేటు. సో ఇందులో అయితే వైట్ రైస్, సో ఇందులో ఉంటే చపాతీలు కావు కానీ రైస్, ఒక మిర్చి, సో ఇంకా మన జొన్న రొట్టెలు చేసినాను మా ఇంట్లో. నేను చూసి అయితే మ్యాక్సిమం డౌట్ వచ్చింది నాకైతే, చపాతీలు చేసినాము కానీ చపాతీలకైతే ఆ సన్న పెంక తీసుకుంటాం మమ్మీ, ఇంత పెద్ద పెంక అయితే వాడేది. సో ఇది మాత్రం పక్కా జొన్న రొట్టెలు కానీ గెట్ చేసినా అదే ఉంది. తినే టైంలో మనకైతే టీవీ చూసి అలవాటు లేదు గైస్, మీ అందరికి తెలిసినాయి. సో షాకింగ్ న్యూస్ వచ్చేసి సాయంత్రం అయితే వర్షం పడ్డది. సో ఎందుకేమో తెలియదు గైస్. సో మన వెంకటేశ్వర స్వామి కూడా హై చెప్పేసి అని చూడొచ్చు. మన స్వామి మనకే వస్తున్నాం. సో ఆయన ఆశీస్సులు ఉంటే మనం ఏమైనా కాగలుగుతాం గైస్. సో ఇటు నల్లు వచ్చిన కాబట్టి బాటిల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి గైస్. మొన్న నేను డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టినా, మా ఇంట్లో ఎవరు తీయాలి అని చెప్తున్నారు, కానీ చాక్లెట్ అయితే మిస్సింగ్ అవుతుంది. సో ఏం చేద్దాం చెప్పండి గైస్. గుడ్లు అయితే అన్నీ అయిపోయినాయి ఒకటి గైస్. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయా? గుడ్డు కూడా ఒకటి అయితే ఎంత వచ్చిందో ఉంది. ఇగో నా చేతిలోకి వస్తలేవు, పట్టుకుంటే కవర్ అయ్యేటట్లు ఉంది గైస్. ఏం చేద్దాం, చలో మనమైతే ఫాస్ట్గా జల్దీ తినేద్దాం గైస్. సో మా ఇంట్లో అయితే మిల్క్ అయినా ఉన్నారు. ఇక మా అక్క అయితే కొత్త న్యూస్ అయితే చూపిస్తుంది మా ఇంట్లో. మా మమ్మీ డాడీకి లేవాటి. సో ఏంది అని ఆలే కొట్లాడుతున్నారు ఇక ఫోన్ అని. సో చలో మనైతే ఫాస్ట్గా తినేద్దాం గైస్. తినే టైంలో మనకైతే టీవీ చూసి అలవాటే లేదు. So almost for dinner complete time guys. Thank you for watching my video. So video like, share and subscribe. So goodbye and see you.